హలో అండి, వెల్కమ్ టు శ్రీపాకం. ఈరోజు మనం చాలా సింపుల్గా అయిపోయే బ్రేక్ఫాస్ట్ ఒకటి చూద్దామండి. జస్ట్ 5 minutes లోపే మీకు ఇది తయారు చేసుకోవచ్చు అనమాట. దీనికైతే ముందుగా ఏం చేయాలంటే, సన్నగా కోసిన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు తీసుకుని అందులో మనం ఉప్పు, పసుపు, కారం, కొత్తిమీర, అలాగే ఒక బ్రెడ్ స్లైస్, ఒక మామూలు బ్రెడ్ స్లైస్, మీరేం దాన్ని టోస్ట్ చేయక్కర్లేదండి. మామూలు బ్రెడ్ స్లైస్ని మీ దగ్గర ఉంటే వైట్ బ్రెడ్ అయితే వైట్ బ్రెడ్, లేదా బ్రౌన్ బ్రెడ్, నేను ఇక్కడ బ్రౌన్ బ్రెడ్ వాడుతున్నానండి. ఒక్క స్లైస్ దాన్ని ఇలా పొడి చేసేసుకోండి. మామూలుగా పొడి చేసి వేసేసుకుని దీన్ని బాగా కలిపేసేసి ఇప్పుడు ఇందులో కోడిగుడ్లు కొట్టి వేసేసేయండి. నేనైతే ఇక్కడ 3 కోడిగుడ్లు వేస్తున్నానండి. ఒక బ్రెడ్ స్లైస్ వేసాను 3 కోడిగుడ్లకి. ఓకే, మీకు అప్పుడే తెలియకుండా ఉంటుంది కానీ టేస్టీగా కూడా ఉంటుంది అనమాట. ఓకే, లేకపోతే బ్రెడ్ ఎక్కువైపోతే మరీ అంత బాగోదండి. ఓకే, ఎగ్ ఎక్కువ ఉండాలన్నమాట మనకి. ఈ 3 కోడిగుడ్లు వేసి వీటిని శుభ్రంగా కలిపేసేయండి, బాగా బీట్ చేసేయండి. మనం మామూలుగా ఆమ్లెట్కి ఎలా బీట్ చేస్తామో అలా అనమాట. బాగా కలిపేసేసుకుని ఇప్పుడు ఈలోపు పొంగడాల పేనం పెట్టుకుని దాన్ని కాలనివ్వండి బాగా. ఆ పొంగడాల పేనం బాగా కాలాక ఇప్పుడు దాంట్లో కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకుని, నేనైతే ఇక్కడ నెయ్యి వేసానండి. నెయ్యి రాసేసి దానికి పొంగడాల పేనానికి దాంట్లో ఇప్పుడు ఇవి వేసేసుకోండి. ఇప్పుడు మనం మిక్స్ చేసింది ఉంది కదండి, ఈ మిక్స్చర్ ఇందులో వేసేసుకోండి. ఈ మొత్తాన్ని తయారు చేసుకునేదాన్ని గుంటలో వేసేసి సరిపడా దాన్ని మూత పెట్టేసేయండి. మూత పెట్టేసి మీడియంలో ఉంచండి, హైలో పెట్టకండి, అలాగే సిమ్లో కూడా పెట్టకండి. మీడియంలో పెట్టి మూత పెట్టి అది బాగా వేగేదాకా ఉంచండి. మీకు ఇవి తొందరగానే రెడీ అయిపోతాయండి. ఎగ్ తొందరగా వేగిపోతుంది కదా, సో దీన్ని తిప్పేసేయండి. ఇప్పుడు చూసి వేగాయా లేదా అని చూసి వేగాక తిప్పేసేయండి. మీకు కావాలంటే కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు ఆయిల్. నేనైతే ఇక్కడ ఊరికే బ్రష్తో రాసానండి. మీకు కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, ఎక్కువ వేసుకున్నా బాగానే ఉంటుందన్నమాట. ఇలా తిప్పేసుకుని మళ్ళీ కాసేపు ఉండనివ్వండి, ఎందుకంటే రెండో వైపు కూడా కాలాలి కదండి బాగా. సో అందుకని చెప్పేసి అనమాట. చూసారా ఎలా కాలనీయో, రెండో వైపు కూడా వెనకాల కూడా శుభ్రంగా. ఇప్పుడు వీటిని తీసేసుకుని మీరు దీన్ని ఏ అల్లం చట్నీతోనో, ఏ ఎర్ర చట్నీతో అయినా సరే, ఎర్ర పచ్చడితో అయినా సరే తినచ్చండి. చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. చూడండి, మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఓకే, మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.